కాక్రోజులు పోరాటం చేశారు. విజయం సాధించారు. ఇది ఓకే. కానీ రాజకీయంగా వాళ్ళ ప్రభావం ఎంత? జంజీలు రోడ్డు మీదకొచ్చారు. పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఓకే. కానీ రాజకీయంగా వీళ్ళు చూపించబోయే ప్రభావం ఎంత? కేవలం ఒక సమస్య మీద వీళ్ళు గ్యాదర్ అయ్యారా? లేదు రాజకీయంగా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా వీళ్ళు తయారయ్యారా? ఇది తెలియాలి అంటే ఉత్తరప్రదేశ్ ఎన్నికల వరకు ఆగాలి. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో గినక భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకమైన తీర్పొచ్చింది అంటే భారతీయ జనతా పార్టీ జాగ్రత్త పడాలి. వాళ్ళ పునాది కదిలినట్టే. ఎందుకంటే ఈ దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. 400కి పైగా అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రం. ఈ రాష్ట్రానికి వచ్చే సంవత్సరం ఎన్నికలు. ఒకవేళ ఉత్తరప్రదేశ్‌లో గనక బీజేపీ ఓడిపోతే, ఆ ప్రభావం మధ్యప్రదేశ్ మీద పడిద్ది, ఉత్తరాఖండ్ మీద పడిద్ది, ఛత్తీస్‌గఢ్ మీద పడిద్ది, తర్వాత రాజస్థాన్ మీద పడిద్ది, ఢిల్లీ మీద పడిద్ది, హర్యానా మీద పడిద్ది. ఆ చుట్టుపక్కలున్న అన్ని రాష్ట్రాల మీద పడిద్ది. ఆ ఓటమి ప్రభావం. చివరికి మోడీ గారు ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తుంది కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచే, వారణాసి నుంచి. రాహుల్ గాంధీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తుంది కూడా అదే ఉత్తరప్రదేశ్ నుంచి. పోయినసారి బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల సమయంలో బలం తగ్గింది ఉత్తరప్రదేశ్‌లో. ఎన్డీఏ కూటమి కంటే ఇండీ కూటమి ఎక్కువ సీట్లు సాధించింది. సో, పార్లమెంట్ ఎన్నికలప్పుడు నెగెటివ్ రిజల్ట్ మోడీ గారికి వచ్చింది కాబట్టి, అందులో మోడీ గారి మెజారిటీ కూడా తగ్గింది ఈసారి. 2019తో పోల్చినప్పుడు ఈసారి మోడీ గారి మెజారిటీ తగ్గింది 2024 ఎన్నికల్లో. కాబట్టి ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఎలా ఉంటది? బీజేపీకి ఏమన్నా జంజీర దెబ్బ తగిలిద్దా? లేదు ఏదో నీట్ పేపర్ లీక్ అయింది కాబట్టి ఆ ఒక్క సమస్య మీద కోపంతో గ్యాదర్ అయ్యారు. అది అంతవరకేనా? కాక్రోజులు కోరుకుంటున్నట్టు మోడీ గారిని దించే పరిస్థితిలో కాక్రోజుల పోరాటం ఉందా? ఈరన్నిటికి సమాధానం ఉత్తరప్రదేశ్ ఎన్నికలే చెప్తాయి. అందులోనూ ఇప్పుడు బీజేపీకి ఒక నెగెటివ్ ఏందంటే ఉత్తరప్రదేశ్‌లో అయోధ్య రామాలయంలో నిధులు దారి మళ్లింపు అనేది కొద్దిగా ఏదైనా నెగెటివ్ బీజేపీకి. అది అలా జరగకుండా ఉండాల్సింది. అసలే అయోధ్య రామాలయం కట్టిన సందర్భంలోనే అయోధ్య పార్లమెంట్ సీట్‌లో బీజేపీ గెలవలేకపోయింది అనే ఒక బాధ బీజేపీకి ఉంది. అంటే అయోధ్య రామాలయం కట్టినటువంటి పార్లమెంట్ స్థానాల్లోనే బీజేపీ గెలవలేకపోయింది అనే బాధ. సో, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇండీ కూటమికి ఎక్కువ సీట్లు వచ్చాయేంటి? ఇప్పుడు 2019 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ నుంచి రాహుల్ గాంధీ ఎంపీగా ఓడిపోయాడు. కానీ 2024లో ఎంపీగా గెలిచాడు. ఇండీ కూటమికి ఎక్కువ సీట్లు వచ్చాయి. ఆ పరిస్థితుల్లో నుంచి ఉత్తరప్రదేశ్‌ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు బీజేపీ మీద ఉంది. ఒకవేళ ఉత్తరప్రదేశ్‌లో గనక బీజేపీ ఓడిపోతే బీజేపీ పునాది కదిలే అవకాశం ఉంది. అది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి నెగెటివ్ అయ్యే అవకాశం ఉంటది. సో, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఎన్నికల మీద బీజేపీ బాగా ఫోకస్ చేయాలి.